ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 51 వచనము నుండి 59 వచనం వరకు. ఆ కాలంలో యేసు యూదులతో, నా మాటను పాటించువాడు ఎన్నటికి మరణము చెవిచూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతట యూదులు, నీకు దయ్యము పట్టినది, మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను. అబ్రహాము ప్రవక్తలను మరణించిరి, నా మాటలను పాటించువాడు ఎన్నటికి మరణము చవిచూడడని నీవు చెప్పుచున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతని కంటే గొప్పవాడువా? ప్రవక్తలను మరణించిరి, నీవు ఎవడనని అనుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకొనిన ఎడల అది మహిమ కానేరదు. మీ దేవుడును మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, కానీ నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీ వలె అశ్రద్ధవాదిని అగుదును. అయితే నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను పాటించుచున్నాను. మీ తండ్రి అబ్రహాము నా రోజును చూచుటకు మిగిలిన ఉత్సాహపడెను, అతడు దానిని చూచి సంతసించెను అనెను. నీకు ఇంకను 80 సంవత్సరములైనను నిండలేదు, నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మింపటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వు పూనుకొనిరి, కానీ ఆయన దాగుకొని దేవాలయం నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.